కార్యాలయంలో నర్సపూడి గ్రామస్తులు చెరువుల అన్యాక్రాంతంపై వినతి పత్రం సమర్పించారు. మంచినీటి చెరువులు 4 ఎకరాలు 8 ఎకరాల వరకు అన్యాయంగా ఆక్రమించబడినట్లు కొందరు ఉన్నత వర్గాలు తమకు చెరువులను ఆక్రమించి గ్రామంలో ఇతర వర్గాలను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయానికి చేసిన వినతులను ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. అధికారులు సముచిత చర్యలు తీసుకుని చెరువుల రక్షణకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు వాపోయారు. నర్సిపూడి గ్రామం ఆలమూరు మండలం అండి, కోనసీమ జిల్లా. నా పేరు మద్దిరెడ్డి కామరాజ్ అండి. పూర్వం నుంచి మా పూర్వీకుల నుంచి అక్కడ మంచినీటి చెరువులు ఉండేయండి. ఆ చెరువుల దగ్గర అమ్మవారి దేవస్థానం ఒకటి ఉండేదండి. ఆ దేవస్థానం కొన్ని కారణాల వల్ల మూలపడిపోయిందండి. దాన్ని బయటికి తీసి ఒక వర్గం వాళ్ళు దాన్ని ఉత్సవాలు చేయటే వేరే వర్గం వాళ్ళు కూడా దాన్ని చేయనిత్తలేదు. ఈ చెరువు మాది, మేము ఇక్కడ గుడి కట్టుకున్నాము, ఇక్కడ వేరే చేయడానికి లేదు. అది కూడా కాకుండా అండి, మా హిందూ సంప్రదాయ ప్రకారంగా అక్కడ ఎవరు చనిపోయినా అక్కడ పుణ్యకార్యాలన్నీ అక్కడే చేసుకోవాలండి. ఇంక వేరే మార్గం లేదు. మాకు శ్మశానం కూడా అక్కడ అయిపోయిందండి. అది కూడా దారి లేదండి. అక్కడ స్నానాలు చేద్దామంటే అక్కడ ఉన్న కుళాయిలు నిలగొట్టేయడం, అక్కడ వాటర్ లేకుండా చేయడం. మా హిందువులకి ఎవరికి కూడా అక్కడ మంచినీటి చెరువులు ఉన్నాయండి. ఒకటి 4 ఎకరాలు, ఒకటి 8 ఎకరాలు పై సుమారులు ఉన్నాయి. ఈ చెరువులు అన్యక్రాంతం అయిపోతున్నాయి. అంటే కొన్ని వర్గాల వారు తీర్మానాలు చేసుకుని మా సొంతం అని చెప్పి తీసుకోవడానికి జరుగుతుంది ఏర్పాట్లు చేసుకున్నారు. మేము ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, విఆర్ఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, ఆర్డీఓ గారికి కూడా తెలియపరిచాం. ఏమన్నా అన్యక్రాంతం అయిపోతున్నాయి, చెరువులు ఆక్రమణ అయిపోతున్నాయి, ఈ మంచినీటి చెరువులకి గ్రామాన్ని అభివృద్ధి కోసం ఆడండి, అంత మానేసి కొన్ని వర్గాల వరకు కట్టబెట్టేలా చూడకండి అని విన్నవించుకున్నామండి ఇప్పటి వరకు కూడా. అయితే ఎటువంటి చర్య కనబడలేదని మాకు ఈ రోజు వరకు కూడా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా. అయితే చివరిగా మా గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చి దీని మీద జరుగుతున్న అక్రమాలని తొలగించమని, ఆ చెరువుని కాపాడి పంచాయతీ ఆధీనంలో వచ్చేలాగా, పంచాయతీకి ఆదాయం సృష్టించేలాగా చేయమని చెప్పని కలెక్టర్